ఉదయనిధి స్టాలిన్పై మాధవీలత బీజేపీ ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ తల్లి భార్య అంటూ కామెంట్స్. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పెట్టుకుని కమలం పార్టీ అందుకు అనుగుణంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా తమ ఉనికిని చాటేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతుంది. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ అడ్డా హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ మాధవీలతను బరిలో దింపింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఆమె క్యాంపెయిన్ జోరుగా కొనసాగుతుంది. తాజాగా ఈమె ఆప్ కీ అదాలత్ అనే షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవీలతను ప్రశంసిస్తూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో మాధవీలతాజీ, మీ ఆప్ కీ అదాలత్ ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు. ఇవాళ ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రాం రిపీట్ టెలికాస్ట్ను చూడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అంటూ ట్వీట్ కూడా చేశారు. ఈ సందర్భంగా షో వ్యాఖ్యాత డెంగ్యూ, మలేరియాల సనాతన ధర్మాన్ని తరిమికొట్టాలంటూ డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. అందుకు మీరేమంటారు అని ప్రశ్నించారు. అందుకు మాధవీలత సంచలన కామెంట్స్ చేశారు. స్టాలిన్ గారు, ముందుగా మీ తల్లి భార్యను పూజలు చేయకుండా ఆపండి. ముందుగా మీ ఇళ్లలోని పూజ గదిని ఖాళీ చేయించండి. మీ భార్యను, మీ తల్లిని, మీ కోడల్ని గుళ్ళ వైపు తిరగద్దని చెప్పండి. ప్రదక్షిణలు చేయొద్దని చెప్పండి. ఆ తర్వాత సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లేదా టైఫాయిడ్ లాగా తరిమి కొట్టచ్చు అంటూ వ్యాఖ్యానించారు మాధవీలత. భారత్లో సనాతన ధర్మాన్ని ఎవరూ అసహించుకోలేరు. అలా అసహించుకుంటున్నారు అంటే వాళ్ళు దేశద్రోహుల కిందే లెక్క అంటూ చెప్పుకొచ్చారు మాధవీలత.